హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 4వ అధ్యాయం అండి. శివాలయంలో దీపం వెలిగించే ఫలితం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చెయ్యాలి. ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయం కానీ విష్ణువాలయం కానీ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం పాంచాల దేశరాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనకి అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నమ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రోజున వాళ్ళ దగ్గరికి పిప్పల మహర్షి వస్తాడు. మహారాజు మహారాణికి ఆవేదన గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి చెబుతాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కల నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రజిత్తు అని నామకరణం చేస్తారు. మహారాజు మహారాణి ఇద్దరూ కూడా ఆ శిశువును ఎంతగానో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదవ లేకుండా పోవడంతో శత్రుజిత్తు ఏ లోటు లేకుండా ఎదుగుతాడు. యవ్వనంలోకి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం మరియు అంతులేని సంపదల యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయడంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేకపోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రుజిత్తు తాను ఏది అనుకున్నాడో అది చేస్తూనే ఉంటాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూపలావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అందచందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రుజిత్తు అంతటి గొప్ప వ్యక్తి తనని ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వం పడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకి ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది. శత్రుజిత్తు యువరాజు కావడం వలన ఆయన అండదండలు ఉండడం ఆమె ధైర్యానికి కారణం అవుతుంది. క్రమంగా ఆమెకి తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకి చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతాడు. నిప్పు లేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియడంతో ఆ ఇద్దరిని అంతమొందించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయంలో కలుసుకోవాలని శత్రుజిత్తు ఆమె నిర్ణయించుకుంటారు. తమని ఎవరూ చూడటం లేదనే నిర్ధారణకి వచ్చిన తరువాత ఎవరి ఇళ్లలో నుంచి వాళ్ళు బయలుదేరతారు. శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు.
శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు గనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించినందుకు ఇద్దరు ప్రమిద కోసం వెతుకుతారు. ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలను చింపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరినొకరు చూసుకుంటూ సంతోషంతో పొంగిపోతారు, ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఆ బ్రాహ్మణుడు ఆవేశంతో ఒక కత్తి తీసుకుని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి వాళ్లను హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య, యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలివేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతారు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనని యమలోకానికి తీసుకువెళ్ళడం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడు.